హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పొద్దునే ఇక వంట రూమ్లోకి వచ్చేసాను. బాక్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే టిఫిన్స్, కిచెన్లో ఇక ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట నాకు. ఫస్ట్ అయితే నేను బియ్యం తీసుకొని కడిగేసి నానబెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే బియ్యం వచ్చేసి ఇవి మేము మిల్లి దగ్గర తీసుకొస్తామండి. బియ్యం ఇవి మిల్లి బియ్యం అనమాట. అంటే పాలిష్ ఉండదు, ఒక పట్టు. అందుకనే మెరుగులన్నీ ఏరేసి ఖాళీ టైంలో ఏరేసేసి మొత్తం అన్నీ ఒక గిన్నెలో పోసుకుంటాను అనమాట. ఎప్పుడంటే అప్పుడు రైస్ పెట్టేసుకోవచ్చని. గంజి అయితే వంపను, డైరెక్ట్ అట్టేసరి పెట్టేస్తాను. 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, దానికి 5 గ్లాసులు వాటర్ పోసేస్తాను. పోసేసి ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తా. కొద్దిసేపు రైస్ నానితే అన్నం మంచిగా వస్తుంది అనమాట. ఈ వంపిన వాటర్ అన్నీ కూడాను ఒక గిన్నెలో పోసేసి మా ఇంటికి ఎదుర చెట్లు ఉన్నాయన్నమాట, వంగ చెట్లు, వాటికి పోసేస్తాను. లేదా చామంతి మొక్కలకి ఎక్కువ పోస్తూ ఉంటాను అనమాట. ఈ రైస్ వాటర్ అయితే పారబోయాను. వాటర్ కొలిచేసి పోసేస్తున్నాను. మార్నింగే స్కూల్స్ ఉన్నప్పుడు ఇక హడావిడి ఉంటుంది అనమాట నాకు. సెలవు రోజుల్లో అయితే తీరిగ్గా పని చేసేసుకుంటాను. ఇక స్కూల్ ఉన్నప్పుడైతే నాకు హడావిడే మార్నింగ్. వంట రూమ్లోకి వెళ్ళానంటే ఇక మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాను అన్నమాట. తర్వాత వేరే వర్క్ చూసుకుంటాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటే మీ కూరగాయలు కట్ చేసేలోపు రైస్ నానుతుంది అనమాట. కొద్దిగా రైస్ నానితే బాగుంటుంది అనేసి పక్కన పెట్టేస్తా. స్టార్టింగ్ ముందు లేవడమే రైస్ ముందు కడిగి పక్కన పెట్టేసి అప్పుడు కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కూరగాయలు ఏం చేద్దామా అని చూశాను. ఆలుగడ్డలు ఉన్నాయి, అందులోకి బఠానీ ఉన్నాయన్నమాట, పచ్చి బఠానీ. మా దగ్గర సంత జరిగిద్ది మంగళవారం, ఆ సంతలో తీసుకొచ్చాను అనమాట. అవి మంగళవారం సంతలో. ఆలుగడ్డలు అయితే కట్ చేసి కుక్కర్లో వేసేసాను. రైస్ కూడా పెట్టేశాను అనమాట. 5 మినిట్స్ అయిపోయింది అప్పటికే. కుక్కరు 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఆలుగడ్డలు ఉడికిపోతాయి. అలాగే ఆలుగడ్డలు అన్నీ కట్ చేసుకున్నాను. ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఈ బఠానీ, పచ్చి బఠానీ కూడాను ఉడికించేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొద్దిగా గట్టిగా అయిపోయినట్టు అనిపించాయి, అందుకని ఒక 4 విజిల్స్ ఉడికిచ్చాను పచ్చి బఠానీ కూడాను. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక ముంకిటి తీసుకొని అందులో దాంతో ఒక 3 పావులు ఆయిల్ వేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే తాలింపు సామాన్ వేసేస్తున్నా. మీకు పొద్దున్నే హడావుడిగా ఉంటుంది అనుకుంటా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సులు రెడీ చేయాలి, అలాగే టిఫిన్స్, హడావిడి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ప్రతి తల్లి ఇలాగే ఇబ్బంది పడాలి. పొద్దున్నే తప్పదు. సెలవు వచ్చిందంటే హ్యాపీ, ఇక పడుకోవచ్చు ఎంత టైం అయినా. ఉల్లిపాయలు అయితే వేసేసాను. తాలింపు కొద్దిగా వేగింది, ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. కొద్దిగా అలా కలిపేసాను. ఇప్పుడైతే అన్నం ఉడికిపోయింది. నానబెట్టాం కదా, కొద్దిగా తొందరగా అవుతుంది నానబెడతా రైస్ ఎప్పుడైనా. అన్నం ఉడికింది కానీ కొద్దిగా నీరు ఉంది అనేసి అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేయాలి ఇందులోనే, దానికోసం ఎతుకుతున్నా. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దొరికేసింది నాకు, వేసేసాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి అనమాట, పూర్తిగా తేగలేదు. కొద్దిగా వేగాక అల్లం పేస్ట్ కూడా వేసేస్తే అది ఇది కలిపి వేపేయచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పచ్చి బఠానీతో ఆలు? చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను పచ్చి శనగలు ఉంటాయి కదా, కాబూలీ శన, వాటిని కూడా వేస్తా ఆలులో. అవి కూడా బాగుంటాయి కర్రీ వేస్తే.
కర్రీలో బాగుంటుంది అనమాట. చికెన్లోకి మటన్లో కూడా బాగుంటాయి ఇవి కాంబినేషను. ఇది పసుపు వేసానమాట. కొద్దిగా పసుపు వేసేసి ఒక్క నిమిషం ఆగి కరివేపాకు వేసేసాను. వచ్చేసి ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నాను. నాకు ఈ కటర్ ఉండడం వల్ల పని తొందరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే కత్తిపీట కాదు కదా, కటర్ మీద కట్ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడే అన్నీ వేసుకోవడానికి కూడా అటు ఇటు ఉంటుంది కదా. అందువల్ల నాకు పని తొందరగా ఈజీ అయిపోతుంది. కటర్ మీద కట్ చేసేసుకొని అన్నీ అందులోనే పెట్టేసుకుంటాం. మళ్ళీ వేరే ప్లేట్స్ అవసరం లేదు. ఉల్లిపాయలు ఒకవైపు, టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఒకవైపు, ఈ కూరగాయలు ఒకవైపు వేసేస్తా కట్టర్లోనే. అలాగే ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను అనమాట. పచ్చి బఠానీ ఆలు మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. పచ్చి బఠానీ కూడా ఉడికించేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. ఆలు కూడా ఉడికినవే కాబట్టి కర్రీ అంత ఎక్కువ టైం పట్టదనమాట. మళ్ళీ ఒకసారి కొద్దిగా కలిపాను, మూత పెట్టి తీసేసి. కొద్దిగా మగ్గితే ఆయిల్లో బాగుంటుంది. అలాగే ఇక కారం వేసేస్తున్నాను, ఒక 2 చెంచాల కారం. ఇది ప్యాకెట్ కారం కాదనమాట. మేము ఎండుమిరపకాయలు తీసుకొచ్చేసి వేపేసి పట్టిస్తామన్నమాట, మసాలా దినుసులు వేసేసి మసాలా కారం లాగా. మాకు 1 ఇయర్ అయినా కూడాను కారం అనేది మంచి టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా వేసేస్తున్నాను కొద్దిగా. మేము ఈ కారం అలవాటు అయ్యి ఇప్పుడు ప్యాకెట్ కారం తినలేమన్నమాట. అది మాకు టేస్ట్ అనిపించదు. ఇది మాకు టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కర్రీస్లో కూడా ఇదే వేస్తాం. ఒకేసారి తీసుకుంటాము. ఒక 5 కేజీలు 6 కేజీలు తీసుకొచ్చి ముచ్చులు తీసేసి మంచిగా వేపేస్తాం. వెనక మంగళం పెట్టి అంటారు కుండలో, లేదా ఏదన్నా రాతిండిది ఉంటుంది కదా గిన్నె పెద్దది, అందులో వేపేస్తాం అన్నమాట. వేపేసి అందులో ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఈ మసాలా సామాన్లు వేసేసి తర్వాత పసుపు కూడా వేస్తామన్నమాట. పసుపు కొమ్ములు కూడా దంచేసేస్తాము. ఆ తర్వాత ఉప్పు కలుపుకుంటాము. ఉప్పు, వెల్లుల్లిపాయలు దంచి వేస్తామన్నమాట. అది 1 ఇయర్ వరకు కూడాను మంచి స్మెల్ ఉంటుంది, కారం బాగుంటుంది. నేను ఈసారి ఎప్పుడైనా మేము పట్టించినప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట, వీడియో చేసి చూపిస్తాను కారం. అలాగే కొద్దిగా పెరుగు వేస్తున్నాను. పెరుగు ఎందుకు అంటే కర్రీ గట్టిగా ఉంటుంది, మనకి గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు పెరుగు యాడ్ చేస్తానన్నమాట. ఇలా గట్టిగానే పర్లేదు ఫ్రై లాగా అని అనుకుంటే ఏదైనా చారు లాంటివి చేసుకున్నప్పుడు ఈ ఫ్రై లాంటి కర్రీ ఇలాగా ఉంచేసుకోవచ్చు అనమాట. మాకైతే గ్రేవీ కావాలనేసి కొద్దిగా పెరుగు వేస్తున్నాను అనమాట. పెరుగు వేసేసి ఇక వాటర్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. కారం మేము మే నెలలో పట్టించాము, ఇంకా కొద్దిగా రెడ్డిష్గానే ఉందన్నమాట. స్మెల్ కూడా మస్తు ఉంటుంది, కారం టేస్ట్ ఉంటాయి అన్నమాట. కర్రీస్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి మా కారం వల్ల. మిర్చి వేపడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. వాటర్ పోసేసాను, అది దగ్గరకు అయ్యాక ఇది దింపేయచ్చు అనేసి మూత పెట్టేసా. రైస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ అయితే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేవన్నమాట ఈరోజు టిఫిన్కి. అందుకనే గోధుమ రవ్వ ఉప్మా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎప్పుడైనా రాతిని గిన్నెలో వండేటప్పుడు మనం కొద్దిగా కడిగేసి ఆ గిన్నెలు అలా పెడితే అందులో వాటర్ కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత వంపేయాలి. ఎందుకంటే మనం ఏమైనా కర్రీస్ కింద చేసినప్పుడు పసుపు అనేది అల్యూమినియం పాత్ర కదా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అది ఏమవుతుందంటే ఆ వాటర్లో దిగిపోయినప్పుడు మనం వంపేసుకుంటే అయిపోతుంది. ముందైతే గిన్నె పెట్టి ఆయిల్ పోసేసాను. ఏమేం కావాలో మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉప్మా రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను. గ్లాస్ రవ్వకి ఏమేమి కావాలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రస్తుతం అయితే నేను తాలింపు సామాన్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు యాడ్ చేస్తున్నాను కొన్ని. మరి ఎక్కువ వేసినా బాగోదు, అవి కొన్ని అనమాట. కొద్దిగా అలాగా ఎగుతున్నాయి అన్నప్పుడు జీడిపప్పులు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని వేస్తానన్నమాట ఇందులో.
జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది ఉప్మా. మీకు కూడా తెలుసు అనుకోండి, జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుందని. కొన్ని జీడిపప్పులు వేసాను, కొన్ని పల్లీలు, కొద్దిగా తాలింపు సామాన్ అన్నమాట. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడే కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేస్తానన్నమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకేసారి వేసేస్తున్నాను. నా దగ్గర అల్లం లేదనమాట. అల్లం ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే అల్లం చాలా బాగుంటుంది ఉప్మాలోకి. అది గోధుమ రవ్వ అయినా పర్లేదు, ఎర్ర రవ్వ అయినా పర్లేదు. అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేయాలన్నమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత. నా దగ్గర అల్లం లేదనమాట టైంకి, అందువల్ల వేయలేదు నేను. క్యారెట్ ముక్కలు అయితే వేసాను, ఒక క్యారెట్ కట్ చేసి వేసాను అనమాట. ఎక్కువ వేసినా బాగా తీయగా ఉంటుంది, మా పిల్లలు తినరు క్యారెట్ అని. ఏదో జస్ట్ కొద్దిగా ఒకటి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను అనమాట. అంటే గరిట తిప్పి కలుపుతున్నాను, ఎందుకంటే ఉప్మా రవ్వ వేసేటప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుంది అనేసి అలా వేసాను. తాలింపు వేగింది ఉప్మాకి. అందులో గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా నేను, దానికి 4 గ్లాసుల వాటర్ అనేది పోస్తున్నాను. ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకడానికి కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలి. అదే మనం తెల్ల రవ్వ, బొంబాయి రవ్వ లాంటిది అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇది ఉడకడానికి టైం పడుతుంది. అందుకని 4 గ్లాసులు వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడైతే ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా మనం చూసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా కసిమి ఉండాలి, బాగా కాదు, కొద్దిగా లైట్గా. ఎందుకంటే రవ్వ వేస్తాం కదా, సరిపోవాలి. వాటర్ అయితే మరిగాయి అన్నమాట. మరిగిన తర్వాత రవ్వ పోసేస్తున్నాను నేను. ఇందులో రవ్వ కొద్దిగానే పోసాను, మళ్ళీ ఉండలు కట్టకుండా మూత పెట్టేశాను అనమాట. ఈ లోపు అయితే కర్రీ రెడీ అయిపోయింది. పచ్చి బఠానీ కర్రీ అనమాట. లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాం మా వారికి. ఫస్ట్ అయితే పెరుగు వేస్తాను అనమాట. పెరుగు కొద్దిగా సాల్ట్ వేస్తాను. రెండోది వచ్చేసి కర్రీ పెట్టేస్తాను అందులో. దీంట్లో రైస్ పెట్టేస్తాను. అంతే, లంచ్ బాక్స్ అయితే మాకు ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. 7:30 కల్లా మాకు లంచ్ బాక్స్ రెడీ అయిపోవాలి. తర్వాతే నెక్స్ట్ ఏ పని అయినా అన్నట్టు. ఈ ఉప్మా కూడా అయిపోయిందనమాట. గోధుమ రవ్వ ఉప్మా టేస్ట్ మాత్రం బాగుంటుందన్నమాట. మనం మంచిగా అంటే కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి రవ్వ, కానీ బాగుంటుంది రవ్వ ఉప్మా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, క్యారెట్ ముక్కలు కనబడుతున్నాయి, మంచిగా కలర్గా ఉందన్నమాట. ఉప్మా కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నాకు వచ్చేసి ఇప్పటికీ 676 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే పొద్దున్న నుంచి హడావిడి. ఈ రోజు నుంచి అన్న వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, డైలీ వ్లాగ్స్. అవి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ప్రోగ్రామ్. పొద్దున్న నుంచి హడావిడి అయిపోయింది, వంటలు అవి ఇవి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అయినా సరే ఈవినింగ్ వాయిదా వేసానమాట. ఎందుకంటే ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయి, స్టిచ్ చేసి ఈవినింగ్ ఇచ్చేయాలి వాళ్ళకి. అందుకనే ఆ పనులు కొద్దిగా పోస్ట్ పోన్ చేశాను. ప్రస్తుతానికైతే ఇది కరివేపాకు. ఈ కరివేపాకుని తీసేసి ఇలా కవర్లో వేసేస్తున్నాను. కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా పాడవదు. నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను అనమాట. మా పాప డాన్స్, క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ ఆర్నమెంట్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. దానికి కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ డౌట్స్ మెసేజ్ చేశారనమాట. వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ గురించి. డ్రెస్ మీరు ఎక్కడ కుట్టించారు అని అడిగారు. డ్రెస్ వచ్చేసి నేను భద్రాచలంలోనే కుట్టించానండి.
డాన్స్ డ్రెస్ కుట్టించాలి, మీరు ఒకవేళ కుట్టించాలి అని అనుకుంటే కొద్దిగా సీనియర్స్ ఉంటారు కుట్టే వాళ్ళు, వాళ్ళ దగ్గరే కుట్టించండి. ఎందుకంటే ఆ డాన్స్ డ్రెస్ ఎవరు పడితే వాళ్ళు కుడితే సెట్ అవ్వదు. ఎందుకంటే మా పాప డ్రెస్ కూడా అంతా బాగా వచ్చింది, కాకపోతే కుర్చీల దగ్గర కొద్దిగా పాడైపోయింది అనమాట. ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి కుట్టిస్తాము డ్రెస్, అది ఎప్పుడు అంటే మ్యాక్సిమం 1 or 2 years అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట ఆ డ్రెస్ అనేది. అందుకనే కొద్దిగా సీనియర్స్ మంచిగా కుడతారు అనే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా వచ్చేసి ఆర్నమెంట్స్ గురించి అడిగారనమాట. ఆర్నమెంట్స్ మీరు ఏ యాప్లో తెప్పించారు, ఆన్లైన్లో తెప్పించారని అడిగారు. మేము ఆన్లైన్లో కాదండి, మా క్లాసికల్ డాన్స్ మేడమ్స్ ఉంటారు కదా, మేడమ్స్ కానీ గురువుగారు కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది డాన్స్ డ్రెస్సులు ఎవరు కుడతారు, ఆర్నమెంట్స్ ఎక్కడ ఉంటాయో అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. మేమైతే మేడం గారికి అమౌంట్ ఇచ్చాము, తను హైదరాబాద్ నుంచి తెప్పించారనమాట మేడం గారు. అలాగే అందులో జడ కూడా వస్తుందా అని అడిగారు. జడ కూడా వస్తుందండి, అన్నీ వస్తాయి, మనం ఏం కొనుక్కునేది ఉండదు. కావాలనుకుంటే జడకు సంబంధించి ఒక యూపిన్స్ ఉంటాయి కదండి, అది ఒకటే మనం కొనుక్కోవాలి బయట, మిగతా అన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే నల్లదారం ఒకటి కొనుక్కోవాలి, ఎందుకంటే అవి మనం కొద్దిగా వస్తాయి దారాలు, అవి కట్టడానికి సరిపోదు. నల్లదారం ఒకటి కొనుక్కోవడమే, మనం ఏం కొనేది ఉండదు. ఇక మేకప్ ఐటమ్స్ అనేది మన ఇష్టం, మనం కొనుక్కోవడమే. అది కూడా మంచి కంపెనీ చూసి కొనుక్కోండి, చిన్నపిల్లలు కదా, మేకప్ వేస్తాం కదా, అందువల్ల స్కిన్కి ఎఫెక్ట్ లేకుండా మంచివి, కొద్ది కాస్ట్లీ అయినా పర్లేదు, మంచివి ఐటమ్స్ తీసుకోండి. అదండి డాన్స్ డ్రెస్ గురించి, ఆర్నమెంట్స్ గురించి అడిగారు కదా, అది మేమైతే భద్రాచలంలోనే కుట్టించాను మా పాప డ్రెస్. ఓకేనండి, అప్పుడు 1300 తీసుకున్నారా మేడం కుట్టినందుకు. మరి ఇప్పుడైతే 1000 కూడా కుడుతున్నారంట డ్రెస్సు. మా పాప కూడా ఇంకోటి తీసుకోలేదు, కురస అయిపోయింది. ఈసారైనా మంచిగా బాగా కుట్టే వాళ్ళు ఎవరు అనేది ఎంక్వైరీ చేసి ఇస్తాను అనమాట డాన్స్ డ్రెస్. అలాగే పచ్చిమిర్చి కూడా తొడాలు తీసేసి పెట్టేస్తాను. చూసారా పచ్చిమిర్చి ఇవన్నీ ఒలిచేస్తాను అనమాట, తొడాలని ఒలిచేసి కవర్లో వేసేసి పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ కాలం వస్తూ ఉంటాయి. ఈ తొడాలతో ఉంచితేనేమో పాడైపోతున్నాయండి, ఫ్రిడ్జ్లో ఉండడం లేదు. ఇలా తీసేసి పెట్టేస్తానన్నమాట. రెండు లైనింగ్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను, చేతి పని అయితే చేసేస్తున్నాను, ఉక్సులు అవి వేసేస్తున్నాను. లెహంగాస్ నేనే కుట్టేశాను అనమాట వాళ్ళవి, ఈరోజు ఇచ్చే వాళ్ళ ఇవి, అందుకని హడావిడి అయిపోయింది ఈరోజు పని. ఓకే అండి, ఇది మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.